ఇంట్లో ఉన్న బంగారం వెండి డబ్బులన్నీ ఇవ్వు ఇవ్వు. 2 గంటలు పట్టింది ఇల్లంతా తుడుచుకున్నా. మట్టి కాలతో లోపలికి వచ్చిన 2 రోజులు. ఏంటమ్మా మీ కూతురు అనుకుంటున్నా అట్లా తిడుతున్నావు? కూతురు ఎవరికైనా కూతురే కదమ్మా, కూతురు ఎవరికైనా కూతురే కదమ్మా. సర్లే కానీ నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పు, మళ్ళీ ఎవరికి ఫోన్ చేయొద్దు. ఓ నిజంగానమ్మా, నా ఫోన్ ఎక్కడుందో చూడు. నా ఫోన్ కాస్త రింగ్ ఇయ్యమ్మా. ఊరి దేవుడా, నేను దొంగనమ్మా, నీ ఫోన్ ఎత్తడానికి రాలేదు. ఇదంతా పక్కకు పెట్టు. అసలు నీ బంగారం ఏది? అది సరే గాని నాకు బంగారం మా అమ్మగారు వాళ్ళు పెట్టలేదు, మా అత్తగారు వాళ్ళు పెట్టలేదు. సరే అని ఇప్పుడు కొనుక్కుందంటే బంగారం కొండెక్కి కూర్చుంది. బంగారం లేకపోతే లేకపోయింది, క్యాష్ ఎక్కడ పెట్టావమ్మా? ఇంట్లో మా ఆయన క్యాష్ ఏమి ఉంచడమ్మా, మొత్తం ఆయననే చేస్తాడు. ఏమైనా కావాలన్నా ఫోన్ పే చేస్తుంటాడు, పేటిఎంలు అట్లనే ఉంటాయి. ఇగో పోయేటప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చింది. వీటితో ఆలుగడ్డలు టమాటాలు తేవాలి అంతే. అవునమ్మాయి, ఇంతకీ స్కార్ఫ్ ఎక్కడ కొనుక్కున్నావు? చాలా బాగుంది, మా అమ్మాయి కూడా కొనాలి. అయ్యో ఎక్కడ పడ్డావమ్మా? దొంగతనానికి పోయినప్పుడు పడ్డావా? దెబ్బ తగిలింది, ఆగు నేను వేడి పాలు తీసుకొని వస్తా. అయ్యో రామ, దొంగలకు కూడా ఇంత మర్యాద చేస్తారని ఇప్పుడే అర్థమైంది. ఈ అమ్మలున్నారే.